సరే भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। जो సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ గారు ఆదోని రైల్వే స్టేషన్ను పరిశీలించడానికి వచ్చినటువంటి సందర్భంగా ఆదోనిలో ఉన్నటువంటి సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ముఖ్యంగా నల్ల గేటు వద్ద ఉన్నటువంటి బంద్ అయినటువంటి గేటును పునఃప్రారంభించడానికి సాధ్యం కాదు కాబట్టి దాని కింద అండర్ రైల్వే బ్రిడ్జ్ను ఓపెన్ చేయాలని గతంలో గౌరవ ఎమ్మెల్యే గారు పార్థసారథి గారు జనరల్ మేనేజర్ దృష్టికి తీసుకెళ్లిన విషయం మనకు అందరూ తెలిసిందే. దానిపై 2-3 సార్లు సంబంధిత అధికారులు సర్వే చేసి అంతిమంగా అండర్ రైల్వే బ్రిడ్జ్ను కట్టడానికి ఒప్పుకున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వము రైల్వే ట్రాక్ కింద ఉన్నటువంటి సంబంధించినటువంటి మరమ్మతులకు మాత్రమే నిధులు మేము ఖర్చు చేస్తామని వారు తెలపడంతో ఎమ్మెల్యే గారు పూర్తిగా ఆ అండర్ రైల్వే బ్రిడ్జ్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పరిధిలోని స్థలంలో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో కూడా ఏర్పాటు చేసిన స్థలంలో కూడా మొత్తం కేంద్ర ప్రభుత్వం నిధులతోనే రైల్వే నిధులతోనే అండర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కరోనా సమయం నుంచి ఆదోని పట్టణం రైల్వే స్టేషన్ మీదుగా వెళ్ళేటువంటి నిలుపుదలైనటువంటి ట్రైన్లు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా రాయచూరు టు విజయవాడ మీదుగా వెళ్ళేటువంటి ట్రైన్ను పునరుద్ధరించాలని అదేవిధంగా దాదాపు 7 ట్రైన్లను ఆదోని మీదుగా వెళ్ళే ట్రైన్లను స్టాప్ ఇక్కడ ఇవ్వాలని కూడా ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాచిగూడ టు రాయచూరు ఉన్నటువంటి డెమో ట్రైన్ను గుంతకల వరకు పొడిగించి ఆదోని వాసులు వెళ్ళడానికి దాన్ని కూడా ఎక్స్టెన్షన్ చేయాలని వినతి పత్రము జనరల్ మేనేజర్ గారికి ఇవ్వడం జరిగింది. వీటన్నిటి పరిశీలించిన అధికారి త్వరలో వీటి మీద చర్యలు తీసుకుంటామని తెలియడం జరిగింది.